తెలుసే కదా. మనం పెద్దగా చెప్పుకోగాని తెలిసే ఉంటుంది కదా. ఆటలా ఒక్క బాల్కు 6 సిక్స్లు కొట్టేస్తుందా? ఎంత గట్టి కొట్టినా బాల్కు 6 పరుగులే వస్తాయి. బాల్ వస్తుంటే ఆగు, వెనుకకో వెనుకకో అని ఏళ్ళు చూపిస్తే మరిపోతుందా? క్యాచ్ పడతా అంటే స్టాప్ అంటే మనిషి ఆగిపోతాడా? అంపైరు నా దిక్కే చూడు, చెండు దిక్కు చూడకు అని అంటే నడుస్తుందా? ఏది నడవదు కదా. కానీ గిసొంటి టక్కు టమార విద్య తెలిసిన ఒకసారు క్రికెట్ ఆటలకు దిగిండు. మరి ఆయన బాల్కి ఎన్ని రన్నులు కొట్టిండు? చెండు ఉందా పలిగిపోయిందా? అంపైర్ పరిస్థితి ఏంది? మొత్తం మా సత్తిగాడు చెప్తాడట. సత్తిగా ఇక గాని హే బాలకిస్తి సారు క్రికెట్ బ్యాట్ పట్టిండు. బుజ్జి జరుగు జరుగు జరుగు. అబ్బా 3 కట్టల ముంగటికి వచ్చిండు. రెడీ యాస్కెన్ స్టార్ట్. అయ్యో చెండు జల్దీ ఇసిరు కొట్టుండ్రి. సార్కు కొట్టనీకనే వస్తలేదు. టుట్కు టుట్కు కొడుతున్నాడు. చెండు ఆటనే ఆడొస్తలేదు. చిన్న ఉన్నప్పుడు సిర్రగోని ఆడేది చూడు, గట్ల కొట్టాలి సారు. అబ్బరకోండు సిర్రగోని అనగానే చెరుగ్గున కొట్టిండు. చెక్క మీద బొమ్మలు వేస్తుండు అనుకుంటున్నారా? కారు ఆటలో గ్యాప్ ఇస్తుండు. బాలకిస్తి సారు యాక్షనింగే కాదు, సంతకం కూడా ఎవ్వరు కాఫీ కొట్టరు. పేరు ఊరు నాయన పేరు వంశం పేరు మొత్తం సంతకంలోనే రాస్తున్నట్టున్నాడు. మళ్ళా లడ్డు చెండు కాడికి వచ్చిండు. జరుగుండ్రా నాయన, సారు ఒకరికే చూస్తాడు, ఇంకో రిక్కు చూడరు. తన్నేనా అంటే ఎవరికి రాకుతుందో తెలియదు. హైదరాబాద్లో పెట్టిన కొత్త హోటల్ ఓపెనింగ్కి పోయి 3 మార్లకు వచ్చిండు. కడుపు నిండా తిని తిన్నరాడిగా రాక ఆడుకొని మళ్ళీ తిని ఇంటికి పోదాం అనుకునేటోళ్ళ కోసం ఈ హోటల్ పెట్టిండ్రు.